హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే మరో బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ వారం అంతా మనం ఇండోనేషియాలో ప్రయాణించబోతున్నాము. ఇండోనేషియాకి సంబంధించిన విశేషాలు, అలాగే వాళ్ళ కలనరీ స్టైల్స్ని, వాళ్ళ రెసిపీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇండోనేషియాకి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలానే ఉంటాయి. ఇండియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ డిషెస్ అన్నీ కూడా ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. అంటే దీవుల సమూహంగా ఉండే ఇండోనేషియాలో ఎక్కువ సీ ఫుడ్స్ తింటూ ఉంటారు. మీట్స్ బాగానే తింటారు. పోర్క్, బీఫ్ ఇట్లాంటివి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. జకార్తా లాంటి ప్లేసెస్లో అనుకుంటే బహుశా బీఫ్ని తక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, తినరు. ఎక్కువ హిందూస్ ఉండే ప్లేసెస్ అనమాట అది. ఎనీవే, ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా వాళ్ళ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేదంతా కూడా ఈ వారం అంతా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి ఇండోనేషియన్ వీక్. ఇండోనేషియన్ వీక్లో ఈరోజు మనం ఫస్ట్గా తయారు చేసుకోబోతున్న ఒక చక్కటి వెజిటేరియన్ డిష్. ఇండోనేషియన్స్ నిజంగానే కోకోనట్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అలాంటి కోకోనట్ తోటే మనం ఒక చక్కటి డిష్ని తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఇండోనేషియన్ టోఫు విత్ కోకోనట్. ఇండోనేషియన్ టోఫు విత్ కోకోనట్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్గా టోఫు కావాలి. సో పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ లాంటిదే. పన్నీర్ కానీ టోఫు కానీ. టోఫు అంటే ఏం లేదండి, మనం ఏం వాడతామంటే సోయా పన్నీర్ అంటాం కదా, అది ఉంటుంది. పన్నీర్ మామూలు రెగ్యులర్ పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, అల్లం కొద్దిగా, పసుపు, కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్ అంటాం కదా, అంటే కొబ్బరి నీళ్ళు కాదు, కొబ్బరి పాలు. అలాగే నిమ్మకాయ, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి. అలాగే బ్రౌన్ షుగర్ నేను యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ ప్లేస్లో జాగరీ అంటే బెల్లం కూడా వాడుకోవచ్చు, లేదంటే తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు కొద్దిగా. అలాగే గార్లిక్, వెల్లుల్లిపాయలు మనకు తెలిసిందే కదా, అవి కూడా వాడుతున్నాము. సాల్ట్ అండ్ పెప్పర్స్ ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి ఏవైనా సరే సీజనింగ్ కోసం యూస్ చేసుకోబోతున్నాం. ప్రాసెసింగ్ చాలా చాలా సింపుల్, చాలా తేలిగ్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. కటింగ్స్ కొద్దిగానే ఉన్నాయి. ఈ కటింగ్స్ కంప్లీట్ చేసుకొని మనం డిష్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు. నిజంగానే ఇందాకే చెప్పినట్లుగా ఇండోనేషియన్స్ కోకోనట్ని కూడా బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట. మనం కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి చూసినట్లయితే కోకోనట్స్ని డిఫరెంట్ స్టైల్స్లో కట్ చేసి ప్రజెంటబుల్గా ఇస్తూ ఉంటారు. అలాంటిదంతా కూడా ఇండోనేషియన్ ఇన్నోవేషన్ కింద ఉంటుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. ఎనీవే, కటింగ్స్ మొదలు పెట్టేసుకుందాం. మొదటగా ఏం చేద్దామంటే గార్లిక్ కట్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాం. పనిలో పనిగా టోఫును కూడా కట్ చేసుకొని ఇంకొక ప్యాన్లో ఫ్రై చేసుకోవడానికి నేను రెండో ప్యాన్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలని కట్ చేసుకున్నాను. ఓకే, అండ్ జింజర్. ఇంకా గార్లిక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను పాన్ పెట్టేసుకొని పాన్లో స్టెప్ బై స్టెప్ ఒకటోటి కుక్ చేసుకోవడం మొదలు పెట్టేస్తాను. ఓకే, పాన్ ఇందులో గార్లిక్, జింజరు ఇలాంటివన్నీ వేసేసుకొని కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ దాంట్లో కుక్ చేస్తాను. ఇందులో ఏం చేస్తానంటే సపరేట్గా టోఫుని మాత్రం ఫ్రై చేసి అందులో వేసుకోవడానికి ఉంటుందన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి. ఫస్ట్ ఏంటంటే దాంట్లోనే ఫ్రై చేసేసుకొని సపరేట్గా తీసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు. బట్ టైం కన్జ్యూమింగ్ అవుతుంది కాబట్టి సేవ్ చేయడానికి ఇలా వాడుతున్నాను అనమాట. సో చూడడం అయిపోయింది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జింజర్, గార్లిక్ వగేరాలు 1 by 1 వేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవడం. మొదట గార్లిక్ వేస్తున్నాను, అలాగే జింజర్ కూడా వేస్తాను. అలాగే ఇప్పుడు టోఫుని కూడా ఈక్వల్ క్యూబ్స్లో కట్ చేస్తాను.
చెప్పేటప్పుడు ఒక్కోసారి టోఫు పన్నీర్ ఎంత సిమిలర్గా ఉంటాయంటే నేను కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. టోఫు అనడానికి పన్నీర్ అనడం, పన్నీర్ అనడానికి టోఫు అనడం ఇలాంటివి. బట్ రెండు ఆల్మోస్ట్ సేమ్. అంటే పన్నీర్ వచ్చేసరికి మిల్క్ తోటి ప్రొడ్యూస్ చేస్తాము, దాన్నే టోఫు అనేసరికి జనరల్లీ ఏంటంటే ఈ సోయా మిల్క్ తోటి ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంతే డిఫరెన్స్, ఇదంతా సేమ్ ఉంటుంది. ఓకే, టోఫు రెడీ అయిపోయింది కదా. నౌ స్ప్రింగ్ ఆనియన్స్ని రఫ్ చాప్ చేసుకుంటాం. కొన్ని చిన్న ముక్కలు పెట్టాను, మిగతా అంత పెద్ద ముక్కలు తీసుకుంటాను. నిజానికి బాగా పెద్ద ముక్కలు ఉన్నా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం చేస్తున్న స్నాక్ ఐటమ్కి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాం. ఈ పెనం వేడైపోయింది కదా, ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి మన టోఫుని ఫ్రై చేసుకుంటాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఇందులో టోఫు ప్రాపర్గా ఆయిల్లో జలకాలాడుతున్నట్లు గోల్డెన్ బ్రౌన్లో టర్న్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం కొబ్బరి తురుమి దాంట్లో వేసేస్తున్నాం. కొబ్బరి అంతా ఇటు అటు ఎగిరిపోయింది కదా, ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. కొంచెం కొబ్బరి అలా ఫ్రై చేసుకొని, కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. పన్నీర్ బాగా గోల్డెన్ బ్రౌన్ నుంచి కొద్దిగా డార్క్ కూడా అయిపోతుంది కాబట్టి ఆఫ్ చేస్తాను నేను స్టవ్. అండ్ కొబ్బరి కూడా వేగిపోయింది మనకు కావాల్సినట్లుగా. ఎక్కువ మంట దాంట్లో పెట్టాం కాబట్టి కాస్త ఎక్కువే కూడా వేగిందనమాట, ఫాస్ట్. ఇందులో నేను కొబ్బరి పాలు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాను. పామ్ షుగర్ అంటారు కదా, పామ్ షుగర్ కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. సాల్ట్ అండ్ పెప్పర్ ఒకేసారి మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకున్న తర్వాత వేసుకుందాం. సో నౌ ఇట్ ఈస్ రెడీ. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ టోఫుని యాడ్ చేస్తున్నాం. కలర్స్ అంతా కూడా సెట్ అవుతున్నాయి నీట్గా. ఫైనలీ సీజనింగ్ కోసం కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాము. సాల్ట్ అండ్ పెప్పరు, సాల్ట్ పర్టికులర్గా చూసినట్లయితే కాటేజ్ చీజ్ ఆర్ టోఫు ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ మిక్స్ ఉంటుంది, ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఎక్కువ కారం కూడా ఉండదు, ఇది బాగా సావరీగా సింపుల్ టేస్ట్ ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువ యాడ్ చేయకుండా సింపుల్గా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది ఇక్కడ డిష్. కొద్దిగా అలా ఫ్రై చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో దించే ముందు ఏం చేస్తామంటే నిమ్మకాయ పిండి వేస్తాం. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. ప్రజెంట్
ప్రజెంటేషన్లో పెట్టి మీకు ఎలా ఉందో చూసి వావ్, చాలా బాగుందండి. నైస్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఈసారి ఇంకా మంచి నాన్ వెజిటేరియన్ స్నాక్ తిందామనిపించింది. నాన్ వెజిటేరియన్లో చికెన్ ఆబ్వియస్లీ అందరి ఫేవరెట్ కాబట్టి నాన్ వెజిటేరియన్లో చికెన్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాము. ఇది కూడా ఇండోనేషియాలో చాలా చాలా ఫేమస్ డిష్. వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా దీన్ని తయారు చేస్తారు. అయితే మన ఆహారపు అలవాట్లకు మనకు సరిపోయే విధంగా కొంచెం మార్చి నేను మీకోసం తీసుకొచ్చేసాను. మనం తయారు చేసుకోబోతున్నాము ఇండోనేషియన్ చికెన్ సాతే. ఈ ఇండోనేషియన్ చికెన్ సాతేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సాతే చేసుకోవడానికి అంటే ఆ స్కీవర్స్ లాగా తయారు చేస్తాం దీన్ని. దానికోసం స్కీవింగ్ స్టిక్స్ కావాలి. ఈ విధంగా అనమాట స్కీవర్స్ ఉంటాయి కదా, పుల్లలు, ఆ పుల్లలు 2. అలాగే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, నిమ్మకాయ ఒక చెక్క, గార్లిక్, బోన్లెస్ చికెన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంది, పీనట్ బటర్ కొద్దిగా తీసుకున్నాం. పీనట్ బటరు ఓన్లీ అకంపనిమెంట్ కండి, ఫుడ్ మనం వడ్డేటప్పుడు వాడడం దాన్ని, కాబట్టి అది చూసుకోవాలి. అలాగే ఫ్రై కోసం కొద్దిగా బటర్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. పీనట్ బటర్ని కంప్లీట్గా పక్కన పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ వండేసిన తర్వాత మాత్రమే దాన్ని యూజ్ చేస్తాము. అలాగే గార్లిక్ ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మ్యారినేట్ చేసుకొని చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయే డిష్ అనమాట ఇది. మీరు గమనిస్తూ ఉండండి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి, మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని మనకు కావాల్సిన విధంగా మ్యారినేట్ చేసుకోవడమేనమాట. సో మ్యారినేషన్లో ఏమేమి వెళ్తాయంటే గార్లిక్, సాల్ట్ అండ్ పెప్పర్ వగేరాలు వెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ నేను సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా నేను ఇందులో యాడ్ చేయదలుచుకోవట్లేదు. రీజన్ ఏంటంటే మీకు చెప్తాను వండేటప్పుడు. సో ఎంత ముద్దగా, ఎంత గుజ్జుగా వీలైతే అంత గుజ్జుగా కొట్టేసుకోండి గార్లిక్, ఎందుకంటే మ్యారినేషన్లోకి వెళ్తుంది కాబట్టి ముక్కలు ముక్కలుగా కాకుండా గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది. ఓకే, ఓకే. ఈ విధంగా చాప్ చేసిన గార్లిక్ని ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇంకేం లేవు కట్ చేయాల్సినవి, చూస్తున్నారు కదా. తర్వాత ఆ మిక్సింగ్ బౌల్లో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పేస్ట్ ఇది బాగా కారం ఉన్నదే, డైరెక్ట్గా వాడేస్తున్నాం అనమాట. ఇండోనేషియన్స్ కూడా వాళ్ళ డిషెస్లో కారాన్ని బాగానే ఇష్టపడతారు, బాగానే కారం వేసుకొని తింటారు. కాబట్టి రెడ్ చిల్లీ పేస్ట్తో పాటు ఇంకొంచెం ఏమైనా మీరు కారం కావాలని కూడా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నిజానికి చెప్పాలంటే స్పైసీ డిష్ కిందనే ఉంటుంది అనమాట. కొద్దిగా సోయా సాస్ ఇందులో వేసుకున్నాం. సాల్ట్ అండ్ పెప్పర్ ఇందులో వేయట్లేదు నేను. రీజన్ ఏంటంటే రెడ్ చిల్లీ పేస్ట్ వేసాము కారం కోసం, సోయా సాస్లో బోల్డ్ అంత సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది. మీకు సరిపోదు అనిపిస్తే మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. దీనంతటిని చక్కటి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలన్నమాట. అయిపోయాయి కదా, మొత్తం ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో చికెన్ యాడ్ చేస్తాం. అయితే పొట్టి చికెన్ ఏం బాగుంటుంది, పక్క నుంచి స్పైసీగా కూడా ఉంటుంది, జస్ట్ అకంపనిమెంట్ కింద కూడా ఉంటుందనే ఉద్దేశంతో మనకు ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. అదేంటంటే బెల్ పెప్పర్స్లో రెడ్ వాడదామనే ఉద్దేశం.
చిన్న ముక్కలు, చికెన్ కంటే పెద్దగా అయిపోకుండా చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వీటన్నింటినీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. అంటే 0 to 4 degrees టెంపరేచర్ ఇంచుమించుగా ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ ఒక 2 గంటల సేపు మినిమం మ్యారినేట్ అవ్వాలన్నమాట. వీటిని కూడా తీసుకెళ్ళి ఇంట్లో వేసేసుకుంటాను. ఓకే, ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు. 2 hours మినిమం మ్యారినేట్ అయ్యే విధంగా జాగ్రత్త తీసుకోండి. 2 hours టైం వదిలేసి స్టవ్ వెలిగించేసుకొని రెడీగా ఉంటాను. తర్వాత డైరెక్ట్ ఫ్రై చేయాలి. 2 hours అయిపోయింది. ఆ జ్యూసెస్ అన్నీ కూడా బాగా సెటిల్ అయ్యి నీట్గా కనిపిస్తుంటాయి. కొద్దిగా దగ్గరకు కూడా వచ్చిందనమాట. వీటిని ఇప్పుడు స్టీవింగ్ చేస్తున్నాం, అటు గుచ్చేసుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించేసుకుంటే పెనం వేడవుతూ ఉంటుంది, దాని పని అవుతూ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చేసుకొని స్టీవింగ్ చేసుకుంటాం. స్కీవర్స్ కొద్దిగా వాటర్లో డిప్ చేసుకుంటే బాగుంటుందండి. జస్ట్ వాటర్లో డిప్ చేస్తాం. Now, yeah, skewing it. ఈ చికెన్ ఐటమ్కి వచ్చేసరికి ఏ చికెన్ వాడతారు, ఎలాంటిది వాడతారంటే మనం యూజువలీ బోన్లెస్ యూజ్ చేసుకుంటాము, మనకు తెలిసిన విషయమే. అయితే ఇండోనేషియాలో అథెంటిక్ స్టైల్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే చికెన్ సుప్రీం అని ఒక మీట్ వస్తుంది. చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా, బ్రెస్ట్ పీస్కి రిబ్ కేజ్కి మధ్యలో మెత్తటి చికెన్ ఒకటి ఉంటుందన్నమాట. చికెన్ సుప్రీం అంటారు. లోకల్గా ఇండ్లలో తయారు చేసేటప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలాంటి వాటిలో తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి చికెన్ సుప్రీం మీట్ ఉంటుంది, అది తీసుకుంటారు. బ్రెస్ట్ పీస్ మనం చూసే ఉంటాము సన్నగా, అంటే ఇట్లా పొడవుగా ఇట్లా ఒక చంక్ లాగా ఉంటుంది కదా. ఈ చికెన్ సుప్రీం కూడా ఇంచుమించు అదే విధంగానే ఒక పొడవు చెంక్ లాగా వస్తుంది అనమాట, పొడవుగా. అంటే ఇప్పుడు ఈ ఫీవర్ ఎంత పొడవు ఉందో ఇంత పొడవు వస్తుంది ఆ మీట్ కూడా. ఈ మొత్తం ఒకటే పీస్ ఉంటుంది, ఇట్లా ముక్కలు చేసి వాళ్ళు పెట్టుకోకుండా ఏం చేస్తారంటే మొత్తం ఒకటే పీస్ని నిలువుగా గుచ్చేసుకొని ఆ పీస్ని అలాగే కాల్చేసుకుంటారనమాట. అది లోకల్ అథెంటిక్గా చేసేవాళ్ళు. మనం ఈ విధంగా చేస్తున్నాము. ఈ విధంగా స్టీవర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పెనం మీద బటర్ వేసుకొని బటర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా వేడైపోయిందండి ఈ పెనం. ఈ విధంగా వేడి అవుతూ ఉంటుంది కదా. తర్వాత ఏం చేద్దామంటే ఈ జ్యూసెస్ని కూడా పైనుంచి పోర్ చేసేసుకున్నట్లయితే అవి సక్ చేసుకొని దాంట్లో ప్రాపర్గా కుక్ అవుతాయి. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి కూడా పట్టేస్తాయి అనమాట. సో అన్ని వైపుల నుంచి ఒక్కొక్క వైపు నుంచి ఒక 4 to 5 minutes ఉంచితే ఒక్కొక్క వైపు కుక్ అవుతూ ఉంటుంది. మొత్తం 4-5 డైరెక్షన్స్లో తిప్పుకుంటూ కాల్చుకుంటాం అనమాట. తర్వాత సర్వ్ చేసేటప్పుడు పీనట్ బటర్ తోటి సర్వ్ చేసుకుంటాం. సరే, ఇది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్లో కలుగుతాం. జ్యూసీగా ఉంది. అలా పీనట్ బటర్ కొద్దిగా అలా ముంచుకొని, మనకు అయితే అవసరం లేదు నిజానికి.
బట్ వాళ్ళ అథెంటిసిటీని మనము గౌరవించాలి. వావ్, ఏమి రుచి! వెరీ టేస్టీ. జ్యూసీగా, నిజంగా చెప్తున్నా, వర్ణనకు అతీతం. మీరే వండుకొని తిని చూడాలి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.